నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు మళ్ళీ మోర్గాన్ ఎంఎస్సిఐ ఏదైతే ఉందో వాటిలో ఇంకొక 2 కంపెనీలు, గ్రీన్ ప్యానెల్ ఇండస్ట్రీస్. ఈ గ్రీన్ ప్యానెల్ ఇండస్ట్రీస్ ఏంటో, ప్రోడక్ట్ ఏంటో, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ చూద్దాం. ఇయర్లీ హై వచ్చి 625.70, 486.85లో ఉంది. ఇప్పుడు ఇయర్లీ లో వచ్చి 215. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 5,970 కోట్లు. పిఈ రేషియో 24.83. సెక్టార్ పిఈ వచ్చి 38.74. బుక్ వాల్యూ ₹77.60. ప్రైస్ బై బుక్ వాల్యూ ₹6.28, అంటే 6.2, 6 రెట్ల 0.28 అనమాట. ఫేస్ వాల్యూ ₹1. తర్వాత బీటా వచ్చి 0.82. 53.1 ప్రమోటర్ స్టేక్ ఉంది. ప్లడ్జ్ లేదు. 5.84 ఎఫ్ఐఐలు. డిఐఐలు వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు 21.24, 19.83 పబ్లిక్. ఇది సింపుల్గా కంపెనీ యొక్క ఏదైతే షేర్ హోల్డింగ్ ఉందో ఇయర్లీ హై. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తే ఏదైతే మనం ఇప్పుడు గ్రీన్ ప్యానెల్ ప్రాఫిట్ అండ్ లాస్ లాస్ట్ ఇయరు 69 కోట్లు రావటం జరిగింది. 2021కి 69 వస్తే 21-22కి 240 crores, అంటే నియర్లీ 7/4, 28, 6/4, 7/4, 28, అంటే నియర్లీ 400%, అంటే 73,210, అంటే 340%. 73,20 ఇంకో 330 ఉంటుంది, అంటే 40%, 340% గ్రోత్ ఉంది. ఏది గ్రీన్ ప్యానెల్. ఇది సింపుల్గా. ఇక మనము పీర్స్ చూద్దాం ఏమున్నాయి దాని యొక్క వేరే. ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి కానీ ఇది కాదు. ఓకే, గ్రీన్ ప్యానెల్కి వెళ్తున్నా. ఆర్ఓఈ వచ్చే 28.6, ఆర్ఓసిఈ 30లో ఉంది. ఓకే, తర్వాత గ్రీన్ ప్యానెల్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి వెళ్తే దాని యొక్క ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. ఇది ప్లైవుడ్కి సంబంధించింది. ఈ ప్లైవుడ్ ఏదైతే ఉందో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, ఇంటీరియర్ మనం కిచెన్లు, హాలు, డైనింగ్ ఏవైతే వుడ్ వర్క్, సింపుల్గా ఏం లేదు, వుడ్ వర్క్ సంబంధించి ఇవన్నీ కిచెన్లో వాడేవి ప్లైవుడ్. అవన్నీ ఇక థిక్నెస్లు, సైజులు ఏమేమి ఉంటాయనేది వాళ్ళు. ఇది ప్లైవుడ్కి సంబంధించింది కాబట్టి, అంటే వుడ్, దీంట్లో బ్రాండు, కంపెనీలు, వెరైటీలు, కలర్స్, ఇవన్నీ అనమాట. మనం చూస్తే తెలుస్తుంది. కంపెనీ డెకరేటివ్ వెనీర్ అంటారు. వెనీర్ ఇప్పుడంతా మోడర్న్ అంతా వెనీర్. ఎవరైనా ఇల్లు కట్టిర్రు అనగానే, వుడ్ వర్క్ చేయించాలనగానే వెనీర్ అంటే ఏంది, గ్రీన్ ప్యానెల్ వాళ్ళు లీడర్లు దాంట్లో. వెనీర్ అనమాట, అంటే ఫినిషింగ్ ఉంటుంది బాగా. ఇది సింపుల్గా ఈ వెనీర్ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత ఇప్పుడు ఫ్లోరింగ్ కూడా, అంటే ఒకప్పుడు మామూలు టైల్స్, మార్బుల్ ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్లలో ఎక్కువ శాతం. ఇప్పుడంతా ఫ్లోరింగ్ కూడా వుడెన్ ఫ్లోరింగ్. అది ఆ వుడెన్ ఫ్లోరింగ్ వల్ల, అంటే వుడ్ వల్ల ఏంటిదంటే చలికాలం చల్లదనం ఉండకుండా హీట్ ఉంటుంది అనమాట. ఇది కూడా వాళ్ళకి ఉన్నటువంటి. ఇక వీళ్ళందరి ఇప్పుడు డోర్స్ ఉంటాయి మళ్ళీ గ్రీన్ ప్యానెల్, మనం హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ డోర్లు. ఇది గ్రీన్ ప్యానెల్ యొక్క కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది సింపుల్గా. ఇక గ్రాఫ్లోకి వెళ్తే గ్రీన్ ప్యానెల్ 486.85 గ్రాఫ్ ఇది. ఇక నెక్స్ట్ ఇంకొక కంపెనీ వచ్చి గుజరాత్ ఆల్కలీస్ ఇంకో కంపెనీ. ఈ గుజరాత్ ఆల్కలీస్ ఏదైతే ఉందో ₹761 ఉంది ఇప్పుడు ఈ కంపెనీ గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయర్ 167 కోట్లు. ఇంకా యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు, కానీ టీటీఎం 375 crores చూపిస్తుంది. అంటే నియర్ ఆల్మోస్ట్ ఆల్ డబల్, 170, 340, ఇంకా ప్లస్ అనమాట. అంటే 334, 167 ఇంటూ 2 వేస్తే 334, కానీ 375లో ఉంది. అంటే 100% దాటి
ప్రాఫిట్ వస్తుందని చెప్తుంది. ఇక తర్వాత మనము ఇప్పుడు చూద్దాం మళ్ళీ బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు, ప్రమోటర్ స్టేక్లు, పీఈలు అవి చూద్దాం. ఇయర్లీ హై 1044.70, ఇయర్లీ లో 396, మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,590 కోట్లు, పీఈ రేషియో 14.96, సెక్టార్ పీఈ 22.11, బుక్ వాల్యూ రూ. 731.87, ప్రైస్ బై బుక్ వాల్యూ 1.05, ఫేస్ వాల్యూ రూ. 10, తర్వాత బీటా వచ్చి 1.28. ఇది సింపుల్గా. తర్వాత షేర్ హోల్డింగ్కి వచ్చేటప్పటికి 46.28 ప్రమోటర్ స్టేకు, ప్లెడ్జ్ లేదు. ఎఫ్ఐఐలు వచ్చి 1.82, అంటే ఎఫ్ఐఐల వాటా చాలా తక్కువ ఉంది. డిఐలు వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ 1.67 ఉంది. ఇక నెక్స్ట్ పబ్లిక్ వచ్చి చాలా ఎక్కువలో ఉంది, ఇది 50.23 పబ్లిక్. అయిన తర్వాత ఈ ప్రమోటర్స్ ఎవరు అనేది చూద్దాం. ప్రమోటర్స్ ఎవరయ్యా? గుజరాత్ స్టేట్ గవర్నమెంట్. ఇది గుజరాత్ ఆల్కలీస్ పేరులోనే ఉంది, గుజరాత్ ఆల్కలీస్. గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది మెయిన్. గుజరాత్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్, గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ మ్యారిటైమ్ బోర్డు, గుజరాత్ నర్మదా వ్యాలీ, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అది లేదు. ఓకే, టోటల్గా గుజరాత్కు సంబంధించిన ఏవైతే కంపెనీలోని అవన్నీ కలిపి పెట్టుబడి పెట్టినటువంటిది ఇది గుజరాత్ ఆల్కలీసు. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే కంపెనీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చి 73 కోట్లు, రిజర్వ్లు వచ్చి 5,609 కోట్లు, అంటే సుమారుగా 5,682 కోట్లు. ఇది నెట్వర్త్ అంటాం. 613 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. ఓకే, అవి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి. ప్లస్ వీటితో పాటు అది గుజరాత్ గవర్నమెంటు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదైనా బారోయింగ్స్ ఉన్నా కానీ పేమెంట్ గురించి ఏమీ ఆలోచన అవసరం లేదు. డిఫాల్ట్ అనేది క్వశ్చన్ ఉండదు కాబట్టి, ఎందుకంటే ప్రైవేట్ కావచ్చు కాబట్టి. ఇక ఇది సింపుల్గా మన నుంచి ఇన్ఫర్మేషన్. క్యాష్ ఫ్లో వచ్చి 313, చాలా బాగా పెరిగింది క్యాష్ ఫ్లో. ఇది సింపుల్గా గుజరాత్ ఆల్కలీస్ మనము ఏం చేస్తుందో ప్రోడక్ట్ చూద్దాం. ఇది గుజరాత్ ఆల్కలీసు. ప్రోడక్ట్స్ ఏమొచ్చినాయి? కాస్టిక్ సోడా. దీని ప్రోడక్ట్ ఏంటిదా? కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా, స్పెషల్ క్లోరైన్ డెరివేటివ్, సోడియం క్లోరేట్, కాస్టిక్ పొటాష్, క్లోరోమిథేన్, ఫాస్ఫరిక్ గ్రూప్, హైడ్రోజన్ పెరాక్సైడ్, వాటర్ ట్రీట్మెంట్, ప్రోడక్ట్ అవేర్నెస్, ఇలా అనమాట. అంటే ఏంది? కాస్టిక్ సోడా బాగా ఉన్నటువంటి ఇది. అంటే కాస్టిక్ సోడా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. జిఎస్ఈఎల్ అంటారు, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇవి కనుక మనం ఫాలో అయిపోయి ఏంటిదనేది చూస్తే దాన్ని బట్టి మనము ఈ కంపెనీ ఇక అంటే అది ఏం చేస్తుంది, దాని బెనిఫిట్స్ ఏముంటాయి, ఇవన్నీ మనం చూసినట్టయితే సింపుల్గా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది సింపుల్గా ఈ గుజరాత్ ఆల్కలీస్ గురించి ఇన్ఫర్మేషన్. తర్వాత ఇది ఏదున్నా మీకు ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఎంఎస్సిఐ వాళ్ళు ఇంకా మీకు ఇలాంటివి యాన్యువల్ రిజల్ట్స్ అయిపోయినాయి ఉన్నాయి ఈ మార్చి రిజల్ట్స్ ఏవైతే అయిపోయినాయో అవన్నీ మ్యాక్సిమం వచ్చేసినాయి. ఒక్కొక్క కంపెనీ 400, 500, 600% కూడా ప్రాఫిట్లో ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 600% ప్రాఫిట్ వచ్చిందంటే 6 times వచ్చినట్టు. అంటే 6 years ప్రాఫిట్ 1 yearలో సంపాదించినట్టు. అటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. నేను రాబోయే రోజుల్లో ఇంకా మీకు అవి ఎపిసోడ్గా ఏ కంపెనీలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్గా గుజరాత్ ఆల్కలీస్ గురించి ఇన్ఫర్మేషన్. ఇది మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.